గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా ప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, వారు ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి, ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనం ఆనందోత్సవాలతో సంబరం. అందుకోసం ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రామ్ అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 21st డే. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదా సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. అందుచేత సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్, లింక్ అంజన్ టీవీ1 న్యూస్. కాంటాక్ట్ సెల్ 8184909164 9493494886 8722063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేసమా దీన్ని చెడి చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్న పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి తెలుసుకుందామని, దాని గురించి మాట్లాడదామని. అలాగా, షూర్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. ఇంతకుముందు పోయిన ఆదివారం 20th లెసన్ స్టోరేజ్ మీడియా, అందులో ఎక్స్టర్నల్ స్టోరేజ్ మీడియా పార్ట్ 2 గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం ఇందులో 21st లెసన్ కంప్యూటర్ లాంగ్వేజ్ గురించి తెలుసుకుందాము. లెసన్ పాయింట్స్: కంప్యూటర్ లాంగ్వేజ్, అందులో 1 లో లెవెల్ లాంగ్వేజ్, 2 హై లెవెల్ లాంగ్వేజ్, 3 అసెంబ్లీ లాంగ్వేజ్, 4 టైప్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. అందులో కంప్యూటర్ లాంగ్వేజ్ మనిషి తన యొక్క మనోభావాలు తెలియజేయడానికి, సంకేతాలు, సందేశాలు ఇచ్చుకునేందుకు, మాట్లాడడానికి ఏ విధంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్ మాదిరిగా ఇతర భాషలు ఎలా ఉంటాయో అదేవిధంగా కంప్యూటర్కి కూడా సమాచారాన్ని తెలియజేయడానికి, సూచనలు ఇవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన భాషలు ఉంటాయి. ఈ భాషల్ని కంప్యూటర్ లాంగ్వేజ్ అని అంటారు. ఇందులో 1 లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే కంప్యూటర్లో బైనరీ పద్ధతిని అనుసరించి, అంటే బై అంటే 2 అక్షరాలు లేక 0 నుంచి 1 అంకెల రూపంలో కంప్యూటర్కి సూచన ఇవ్వడం. దీనిని లో లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. 2 హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ భాష మాదిరిగా, మనుషులు మాట్లాడే భాష మాదిరిగా పోలిక కలిగి ఉన్నటువంటి భాషలతో కంప్యూటర్కి సూచనలు ఇవ్వడాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. ఉదాహరణ: బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్, పాస్కల్, సి. 3 అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే కంప్యూటరు హై లెవెల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోదు, అందువల్ల హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చి కంప్యూటర్కి సూచన ఇవ్వడానికి ఉపయోగపడే ఒక భాషని అసెంబ్లీ లాంగ్వేజ్ అని అంటారు. 4 టైప్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ రకాలు: 1 బేసిక్, 2 కోబాల్, 3 ఫోర్ట్రాన్, 4 పాస్కల్, 5 సి. ఓకే, కంప్యూటర్ లాంగ్వేజ్ 21st లెసన్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఎర్లియర్ ఆన్ సండే వీ లెర్న్డ్ అబౌట్ ద 20th lesson storage media, the external storage media part 2. This is Sunday about 21st lesson computer language. Lesson points: computer language in which 1 low level language, 2 high level language, 3 assembly language, 4 type of high level language, in which a computer language means sentiments to speak, to talk about Telugu, English, Hindi, Kannada, Tamil languages.
are called computer language, which is called low level language in the low level language, which means the binary method on the computer, that is by two letters or 0 to 1 in the form of a computer in the form of 0 to 1. This is called low level language. Mission language, high level language, is called high level language. For example, basic, COBOL, Fortran, Pascal, C. 3. Assembly language. Assembly language does not understand the computer. High level language, so that high level language in the low level language is called an assembly language, that is used to refer to the computer. 4. Type of high level language. High level language types: 1. Basic, 2. COBOL, 3. Fortran, 4. Pascal, 5. C. Okay, computer language 21st lesson has become a class. Let's go to the practical class. इससे पहली संडे को हमने 20th लेसन स्टोरेज मीडिया, बाहरी एक्सटर्नल स्टोरेज मीडिया पार्ट 2 इस संडे के बारे में सीखा. इस संडे को लगभग 21st लेसन कंप्यूटर लैंग्वेज सबका कंप्यूटर भाषा को इंगित करता है. 1. लो लेवल लैंग्वेज, 2. हाई लेवल लैंग्वेज, 3. असेंबली लैंग्वेज, 4. टाइप ऑफ हाई लेवल लैंग्वेज, जिसमें एक कंप्यूटर भाषा मनुष्य की भगवान भावनाएं बोलने के लिए तेलुगु, इंग्लिश, हिंदी, कन्नड़ा, तमिल के बारे में बात करने के लिए भाषाओं को कंप्यूटर भाषा कहा जाता है, जिसे लो लेवल लैंग्वेज में लो लेवल लैंग्वेज की भाषा कहा जाता है, जिसका अर्थ है कि कंप्यूटर फॉर बाइनरी विद, अर्थात 2 अक्षरों या 1 के रूप में, 0 से 1 के रूप में एक लो लेवल लैंग्वेज की भाषा के रूप में, कंप्यूटर के रूप में इस लो लेवल लैंग्वेज मिशन भाषा नेत्रा लो लेवल की भाषा को नेत्रा लो लेवल की भाषा कहा जाता है. उदाहरण के लिए बेसिक, COBOL, Fortran, Pascal, C. 3. असेंबली लैंग्वेज. असेंबली लैंग्वेज कंप्यूटर हाई लेवल भाषा को नहीं समझती है, ताकि में लो लेवल लैंग्वेज में असेंबली लैंग्वेज कहा जाता है, जिसका उपयोग कंप्यूटर को संदर्भित करने के लिए किया जाता है. 4. टाइप ऑफ हाई लेवल लैंग्वेज. 1. बेसिक, 2. COBOL, 3. Fortran, 4. Pascal, 5. C. ओके, कंप्यूटर भाषा 21st लेसन एक वर्ग बन गए हैं. चलो ವ್ಯಾವಹಾರಿಕ ವರ್ಗ में जाए. ಮುಂದಿನ ಭಾನುವಾರ ನಾವು 20ನೇ ಪಾಠ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ, ಅದರಲ್ಲಿ ಎಕ್ಸ್ಟರ್ನಲ್ ಸ್ಟೋರೇಜ್ ಮೀಡಿಯಾ ಪಾರ್ಟ್ 2 ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೀವಿ. ಈ ಭಾನುವಾರ ಇದರಲ್ಲಿ 21st ಲೆಸನ್ ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ. ಲೆಸನ್ ಪಾಯಿಂಟ್ಗಳು ಇದರಲ್ಲಿ 1. ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, 2. ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, 3. ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, 4. ಟೈಪ್ ಆಫ್ ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಇದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಷೆ, ಮನುಷ್ಯ ನಂತರ ಭಾವನೆಗಳು, ಮಾತನಾಡಲು ತೆಲುಗು, ಇಂಗ್ಲಿಷ್, ಹಿಂದಿ, ಕನ್ನಡ, ತಮಿಳ್ ಭಾಷೆಗಳು ಹೇಗೆ ಇರುತ್ತಾವೋ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರಿಗೂ ಸಹ ಸಮಾಚಾರವನ್ನು ತಿಳಿಸುವುದಕ್ಕೆ, ಸೂಚನೆಗಳನ್ನು ಕೊಡುವುದಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಪ್ರತ್ಯೇಕವಾದ ಭಾಷೆಗಳು ಇರುತ್ತವೆ. ಈ ಭಾಷೆಗಳನ್ನು ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಇದರಲ್ಲಿ 1. ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಬೈನರಿ ವಿಧಾನ ಅನುಸರಿಸಿ, ಅಂದರೆ ಬೈ ಎಂದರೆ 2 ಅಕ್ಷರಗಳು, ಇಲ್ಲವಾದರೆ ಕಂಪ್ಯೂಟರ್ನಲ್ಲಿ ಬೈನರಿ ಪದ್ಧತಿಯಿಂದ 0ರಿಂದ 1 ರೂಪದಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಸೂಚನೆಗಳು ಕೊಡುವುದು. ಇದನ್ನೇ ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಇದನ್ನು ಮಿಷನ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದು ಕೂಡ ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 2. ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂದರೆ ಇಂಗ್ಲಿಷ್ ಭಾಷೆ ಮಾದರಿಯಾಗಿ ಮನುಷ್ಯರು ಮಾತನಾಡುವ ಭಾಷೆಯಂತೆ ಇರುವಂತಹ ಭಾಷೆಯಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಸೂಚನೆಗಳು ಕೊಡುವುದನ್ನು
ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆಗೆ ಬೇಸಿಕ್, ಕೋಬಾಲ್, ಫೋರ್ಟ್ರಾನ್, ಪಾಸ್ಕಲ್, ಸಿ. 3. ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದರೆ ಕಂಪ್ಯೂಟರ್ ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ನ ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಲ್ಲಿ ಮಾರ್ಪನ್ನು ಮಾಡಿ ಕಂಪ್ಯೂಟರ್ಗೆ ಸೂಚನೆಗಳನ್ನು ಕೊಡುವುದಕ್ಕೆ ಉಪಯೋಗಪಡಿಸಲಾದ ಒಂದು ಭಾಷೆಯನ್ನು ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. 4. ಟೈಪ್ ಆಫ್ ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್. ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ರಕ ವಿಧಾನಗಳು. 1. ಬೇಸಿಕ್, 2. ಕೋಬಾಲ್, 3. ಫೋರ್ಟ್ರಾನ್, 4. ಪಾಸ್ಕಲ್, 5. ಸಿ. ಓಕೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ 21st ಲೆಸನ್ ಥಿಯರಿ ಕ್ಲಾಸ್ ಮುಗಿದಿದೆ ಮತ್ತು ಈಗ ప్రాక్టికల్ క్లాస్కి ಹೋಗೋಣ. సరే, కంప్యూటర్ ఓపెన్ చేసి అందులో కంప్యూటర్ లాంగ్వేజ్కి ప్రాక్టికల్గా కంప్యూటర్లో బైనరీ పద్ధతిని అనుసరించి 2 అక్షరాలు లేక 0 నుంచి 1 అంకెల రూపంలో సూచన ఇస్తూ వాటిని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. అలాగే హై లెవెల్ లాంగ్వేజ్కి ప్రాక్టికల్గా మనుషులు మాట్లాడే భాష మాదిరిగా పోలిక ఉన్నటువంటి బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్, పాస్కల్, సి వంటి భాషలో సూచనలు ఇస్తూ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్కి ప్రాక్టికల్గా హై లెవెల్ లాంగ్వేజ్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మార్పు చేయడానికి కంప్యూటర్ తీసుకునే సూచనల్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. చివరిగా టైప్ ఆఫ్ లాంగ్వేజ్కి ప్రాక్టికల్గా బేసిక్, కోబాల్, ఫోర్ట్రాన్, పాస్కల్, సి లాంగ్వేజ్ సూచనల్ని పరిశీలించాలి. ఓకే, ఓపెన్ ద కంప్యూటర్ ప్రాక్టికల్. ప్రాక్టికల్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ద కంప్యూటర్ అండ్ టు ప్రాక్టీస్ ద బైనరీ మెథడ్ of the computer examine them in the form of 2 letters or 0 to 1 in the form of 1 in the form of a digit practically. It is okay to consider the instructions and practice the computer to change the computer into the low level language at high level language, and finally practiced the basic, COBOL, Fortran, Pascal, C language. Suggestion to टाइम ऑफ हाई लेवल लैंग्वेज. कंप्यूटर को कोलेम व्यावहारिक रूप से कंप्यूटर में अभ्यास किया जाता है और कंप्यूटर की जिम्मेदारी विधि का अभ्यास करने के लिए एक अंक के रूप में 2 अक्षरों या 0 से 1 के रूप में उनकी जांच करें. व्यावहारिक रूप से निर्देशों पर विचार करना और कंप्यूटर को हाई लेवल लैंग्वेज की भाषा में बदलने के लिए कंप्यूटर का अभ्यास करना और अंत में नेत्र भाषा के समय के लिए बेसिक, कोबाल, फोर्ट्रान, पास्कल, सी भाषा मुजावों को अभ्यास किया. सरी, कंप्यूटर ओपन ಮಾಡಿ ಅದರಲ್ಲಿ ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರಲ್ಲಿ ಬೈನರಿ ಪದ್ಧತಿಯನ್ನು ಅನುಸರಿಸಿ 2 ಅಕ್ಷರಗಳು ಇಲ್ಲ ಅಥವಾ 0 ಇಂದ 1 ಅಂಕೆಗಳ ರೂಪದಲ್ಲಿ ಸೂಚನೆಗಳು ನೀಡುತ್ತಾ ಅದನ್ನು ಪರಿಶೀಲಿಸಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ಹಾಗೆ ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಮನುಷ್ಯರು ಮಾತಾಡುವ ಭಾಷೆ ಮಾದರಿಯಾಗಿ ಹೋಲಿಕೆ ಇರುವಂತಹ ಬೇಸಿಕ್, ಕೋಬಾಲ್, ಫೋರ್ಟ್ರಾನ್, ಪಾಸ್ಕಲ್, ಸಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಲ್ಲಿ ಸೂಚನೆ ನೀಡಿ ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಬೇಕು. ನಂತರ ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗಾಗಿ ಕಂಪ್ಯೂಟರ್ ಅಲ್ಲಿ ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ನ ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಒಳಗಡೆ ಬದಲಾವಣೆ ಮಾಡೋದಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಸೂಚನೆಯನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಬೇಕು. ಲಾಸ್ಟಲ್ಲಿ ಕೊನೆಯದಾಗಿ ಟೈಪ್ ಆಫ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ಗೆ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಗೆ ಬೇಸಿಕ್, ಕೋಬಾಲ್, ಫೋರ್ಟ್ರಾನ್, ಪಾಸ್ಕಲ್, ಸಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸೂಚನೆಗಳನ್ನು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. సరి, కంప్యూటర్ హోంవర్క్. ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్స్ బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్ బుక్లో అప్పజెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్ లోనే ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 కంప్యూటర్ లాంగ్వేజ్ లో లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్, సమాచారం యొక్క డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ థియరీ క్లాస్. 1 కంప్యూటర్ యొక్క భాషలు ఏవి.
2 లో లెవెల్ లాంగ్వేజ్ అనగా నేమి. 3 హై లెవెల్ లాంగ్వేజ్ అనగా నేమి. 4 అసెంబ్లీ లాంగ్వేజ్ అనగా నేమి. 5 హై లెవెల్ లాంగ్వేజ్ రకాలు రాయండి. సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. 1 కంప్యూటర్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ సూచనలను ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్, కంప్యూటర్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్ సూచనలను తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ హోంవర్క్. Sunday computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday computer class topics should be written in rough notebook. Tuesday computer class topic should be studied in rough notebook. Wednesday computer class topics should be rough notes learned in the book. Thursday computer class topic should be discussed in rough notebook. Friday computer class topic should be assigned in rough notebook. Saturday computer class topics should be written exam. This computer exam model paper will be in this lesson. Okay, section 1 computer language, low level language, high level language, assembly language, data drawing. Section 2 question and answers, theory class. 1 write the computer language. 2 what is the low level language. 3 what is the high level language. 4 what is the assembly language. 5 type of high level language. Section 3 practical class. 1 computer language, low level language, high level language, assembly language, comments, practice. Section 4 project work, computer language, low level language, high level language, assembly language, comments, explaining chart from. Section 5 bits, section 6 brackets, section 7 matches, section 8 false and true. Okay, computer homework. रविवार कंप्यूटर पाठ के विषयों को क्लास नोटबुक में लिखा जाना चाहिए और कंप्यूटर प्रैक्टिकल किया जाना चाहिए. सोमवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में लिखा जाना चाहिए. मंगलवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में पढ़ना जाना चाहिए. बुधवार कंप्यूटर कक्षा के विषय रफ नोट होना चाहिए. गुरुवार कंप्यूटर कक्षा के विषयों पर रफ नोटबुक में चर्च होनी चाहिए. शुक्रवार कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए. शनिवार कंप्यूटर कक्षा के विषयों की लिखित परीक्षा होनी चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पाठ में होगा. सेक्शन 1 कंप्यूटर लैंग्वेज, इसमें लो लेवल लैंग्वेज, हाई लेवल लैंग्वेज, असेंबली लैंग्वेज, कमेंट्स, ड्राइंग. सेक्शन 2 क्वेश्चन एंड आंसर्स. 1 कंप्यूटर भाषा के बारे में लिखो. 2 लो लेवल लैंग्वेज क्या है. 3 हाई लेवल लैंग्वेज क्या है. 4 असेंबली लैंग्वेज क्या है. 5 टाइप ऑफ हाई लेवल लैंग्वेज. सेक्शन 3 प्रैक्टिकल क्लास, कंप्यूटर लैंग्वेज, इसमें लो लेवल लैंग्वेज, हाई लेवल लैंग्वेज, असेंबली लैंग्वेज जांच और अभ्यास किया जाना चाहिए. सेक्शन 4 प्रोजेक्ट वर्क, कंप्यूटर लैंग्वेज, इसमें लो लेवल लैंग्वेज, हाई लेवल लैंग्वेज, असेंबली लैंग्वेज चौट को चौट के रूप में समझाया जाना चाहिए. सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट, सेक्शन 7 मैचेस, सेक्शन 8 फॉल्स एंड ट्रू. ಓಕೆ, ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್. ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿಯ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸ್ ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು
ಪರೀಕ್ಷೆ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲಿ ಇರುತ್ತದೆ. ಓಕೆ. ಸೆಕ್ಷನ್ 1 ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಅದರ ಸಮಾಚಾರ, ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಕ್ವಶನ್ ಅಂಡ್ ಆನ್ಸರ್ಸ್ ಥಿಯರಿ ಕ್ಲಾಸ್. 1 ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಷೆಗಳು ಯಾವುವು? 2 ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಂದರೆ ಏನು? 3 ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದರೆ ಏನು? 4 ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಎಂದರೆ ಏನು? 5 ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ರಕಗಳ ಬಗ್ಗೆ ಬರೆಯಿರಿ. ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸ್. 1 ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸೂಚನೆಗಳನ್ನು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿ. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್. ಕಂಪ್ಯೂಟರ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಲೋ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಹೈ ಲೆವೆಲ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ಅಸೆಂಬ್ಲಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಸೂಚನೆಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಶಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, ಸೆಕ್ಷನ್ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే. కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.